తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఇటీవలే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన దక్షిణ తెలంగాణ నుంచే తన పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించిన రామచంద్రరావు ఈ రోజుతో ఖమ్మం జిల్లాలో తన పర్యటనను ముగించారు. రేపటి నుంచి మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 5, 6 తేదీల్లో ఉత్తర తెలంగాణ పర్యటనలు కొనసాగుతాయన్నారు. ఈరోజు ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న ఆయన మార్గమధ్యంలో పాల్వంచలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని సందర్శించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ తెలంగాణలో బీజేపీకి గతంలో సీట్లు రాకపోయినా ఓట్ల శాతం పెరిగింది. బీజేపీ పట్ల ప్రజల్లో ఆసక్తి, విశ్వాసం పెరుగుతోంది. మేధావులు, విద్యార్థులు, ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం ఊపందుకుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో బీజేపీ విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన రామచంద్రరావు ఉత్తర తెలంగాణలో గెలుపు మరింత బలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ 3 రోజుల పర్యటన బ్రహ్మాండంగా సాగింది. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ప్రజల్లో స్థిరపడుతోంది. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో పార్టీ ముందుకెళ్తోంది. నియమించిన తర్వాత నా మొట్టమొదటి ఏదైతే పర్యటన ఉందో అది దక్షిణ తెలంగాణలో నేను తీసుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా. ఈరోజు ఖమ్మం జిల్లా నా పర్యటన ఆఖరి రోజు. రేపటి నుంచి మళ్ళీ మహబూబాబాద్ నుంచి ఎంటర్ అయితే ఇవాళ నుంచి మహబూబాబాద్ పోయి మళ్ళీ 5, 6 తారీఖు నాడు నార్త్ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణకు నా పర్యటన ఉన్నది. దక్షిణ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకు గతంలో సీట్లు రాకుండా ఓటు శాతం పెరిగింది. కానీ ఈరోజు దక్షిణ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి పవనాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ పర్యటిస్తుంటే చాలా వరకు ప్రజలు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ బీజేపీని ఆదరిస్తూ ఉన్నారు. నా అన్ని మీటింగ్స్లో కూడా మేధావులు ఎక్కువ మంది వచ్చిపోతున్నారు. ఇక్కడ కార్యకర్తల ఉత్సాహం ఉన్నది. వచ్చేటటువంటి స్థానిక ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో కూడా అది నార్త్ తెలంగాణ ఎట్లయినా గెలుస్తున్నాం ఎక్కువ. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ సంఖ్యలో ఈ స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న పూర్తి నమ్మకం ఉంది. ఈ 3 రోజుల పర్యటన కూడా బ్రహ్మాండంగా సాగింది. కార్యకర్తల ఉత్సాహం ఉన్నది. ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెరిగింది. భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో ప్రత్యామ్నాయం అని చెప్పేసి కూడా ఈరోజు ఇక్కడ ప్రజలు భావించేటటువంటి వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉన్నారు. వాళ్ళ భావన ఉన్నది. తప్పకుండా మా ప్రయత్నము వచ్చే ఎన్నికల్లో, జనరల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలే. ఆ దిశలో పార్టీ కార్యక్రమాలన్నీ కూడా రూపించడం జరుగుతుంది.